వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి ఇప్పుడు రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది అక్కడ. ఈ క్రమంలోనే అగ్రనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగలం పార్టీ తీసుకున్న ఒంటరి పోరాట నిర్ణయం ఇప్పుడు ఏ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు విజయకాంత్ లాగానే ఇప్పుడు కూడా ఇదే తరహాలో పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి ఆశించిన ఫలితం సాధించలేకపోయిన నేపథ్యమే గుర్తుకు వస్తుండటంతో విజయ్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న సర్వేల ప్రకారం టీవీకేకి 15 నుంచి 20% వరకు మాత్రమే ఓట్ షేర్ ఉందని అంచనా వేస్తున్నారు. కానీ ఈ ఓట్లు గనక చూస్తే ప్రధానంగా అన్నా డిఎంకే సహా ప్రతిపక్ష శిబిరం నుంచి చీలి వస్తున్నవే అని మనం చూసుకోవాలి. ఇక అధికార డిఎంకే ఓటు బ్యాంకుపై పెద్దగా ప్రభావం చూపటం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీని ఫలితంగా ముక్కోణపు లేదా చతుర్ముఖ పోటీలో తక్కువ ఓట్లతోనే డిఎంకే అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇదే కారణం కనుక విజయ్ తన రాజకీయ ప్రత్యర్థి ప్రకటించిన డిఎంకేకి పరోక్షంగా లాభం చేకూరుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ద్రావిడ రాజకీయాల్లో పాతుకుపోయిన డిఎంకే ఆధిపత్యాన్ని సవాల్ చేయాలంటే కష్టమైన పనే. కేవలం ఒక్క ప్రజాదరణ పాయింటే సరిపోదు. దానికి బలమైన పార్టీ యంత్రాంగం పనిచేయాలి. స్థిరమైన ఓటు బ్యాంకు ఖచ్చితంగా అవసరమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడా కూటమి కుదుర్చుకోవాల్సిందే. మరి అట్లా చేస్తేనే విజయ్కు కాస్తో కూస్తో రాజకీయంగా బలం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ 3 శక్తులు ఏకమైతే డిఎంకే కూటమికి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. కానీ విజయ్ మాత్రం ఇవేం పట్టించుకోవట్లేదు. సిద్ధాంతపరంగా బీజేపీ అని తన శత్రువుగానే చూస్తున్నారు. మనకి రాజకీయంగా డిఎంకేను ప్రత్యర్థిగానే ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పొత్తులకు ఆయన ఆసక్తి చూపించట్లేదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ ఒకటే, సిద్ధాంతాల కంటే వ్యూహాలే ముఖ్యం. గతంలో ఎంజీఆర్ విషయంలో అదే జరిగింది. జయలలిత విషయంలో కూడా అవసరానికి తగ్గట్లుగా పొత్తులు పెట్టుకున్నారు కాబట్టే గెలిచారని గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇదే సమయంలో విజయ్ స్వయంగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను కింగ్ మేకర్గా ఉండేందుకు రాజకీయాల్లోకి రాలేదు, గెలిచి అధికారాన్ని చేపట్టి కింగ్ కావడానికే వచ్చానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు వస్తున్న ప్రజాదరణను తక్కువ అంచనా వేయొద్దు అని కూడా చెప్తున్నారు విజయ్. రాజకీయ ప్రయాణం దీర్ఘకాలికమేనని, ఒక్క ఎన్నికకే పరిమితం కాదు కదా అని కూడా మాట్లాడుతున్నారు ఆయన. మరొక వైపు డిఎంకే నేతలు మాత్రం విజయ్ను నిమిత్త మాత్రంగానే అభివర్ణిస్తూ ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు బహిరంగ సభలపై విధించిన నిబంధనలను సవాల్ చేస్తూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విజయ్ రాజకీయంగా ఎంత దూకుడుగా ముందుకెళ్తున్నారో కూడా చెప్తోంది. అసలు మొత్తం అంతా చూస్తుంటే ప్రస్తుత సర్వేలు విజయ్ ఒంటరిగా అధికారాన్ని చేజెక్కించుకుంటారని చెప్పట్లేదు. కానీ ఆయన తీసుకునే తుది నిర్ణయాలే ఆయన్ను కింగ్ విజయ్గా నిలబెడతాయా లేక మరొక విజయకాంత్గా పరిమితం చేస్తాయా అన్నది తేల్చబోతున్నాయి. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.